అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మన హిందూ ధర్మంలో సరస్వతీదేవికి ఓ విశిష్టమైన స్థానం ఉంది. హిందూ ధర్మంలో విద్య, జ్ఞానం, కళలు, సంగీతం, వాక్కు అధిష్టాన దేవత. ఆమెను బ్రహ్మదేవుని భార్యగా భావిస్తారు. ఆమె చేతిలో వీణ, సంగీతం సృజనాత్మకతకు సూచన, పుస్తకం జ్ఞానం, విద్యకు గుర్తు, జపమాల ధ్యానం ఆత్మజ్ఞానానికి సూచన, తెల్లని వస్త్రాలు పవిత్రతకు ప్రశాంతతకు ప్రతీక, హంసవాహనం మంచి చెడులను వేరు చేసే వివేకానికి ప్రతీక సూచన. శారదాదేవి, వాగ్దేవి, విద్యాదేవి, భారతి. ఈ సరస్వతీదేవి పుట్టినరోజు వసంత పంచమి. ముఖ్యంగా వసంత పంచమి రోజున భక్తిగా సరస్వతీదేవిని భక్తితో పూజిస్తారు. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే జ్ఞానం పెరుగుతుంది, మాటల్లో స్పష్టత వస్తుంది, కళలు, సంగీతం, చదువులు, ఈ చదువులలో విజయం లభిస్తూ ఉంటుంది. ఈ సరస్వతీదేవి పుట్టుక యొక్క విశిష్టత. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు సృష్టి చేయాలని సంకల్పించాడు. కానీ సృష్టిలో శబ్దం, జ్ఞానం, కళలు లేకపోవడంతో అన్నీ నిశ్శబ్దంగా నిర్జీవంగా ఉండేవి. అప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సులో నుంచి ఒక దివ్య శక్తిని సృష్టించాడు. ఆమె సరస్వతీదేవి. సరస్వతీదేవి తెల్లని వస్త్రాలు ధరించి చేతిలో వీణ, పుస్తకం, జపమాల, కమండలం పట్టుకొని ప్రత్యక్షమైంది. ఆమె వీణ మీటగానే లోకమంతా శబ్దం పుట్టింది. మాటలు, భాష, సంగీతం, విద్య అన్నీ జన్మించాయి. నదులు ప్రవహించసాగాయి, పక్షులు పాడాయి, మనుషులు మాట్లాడటం నేర్చుకున్నారు. బ్రహ్మదేవుడు ఎంతో ఆనందించి, నీవే విద్యకు జ్ఞానానికి అధిష్టాన దేవతవు అని సరస్వతీదేవికి వరం ఇచ్చాడు. అప్పటి నుండి సరస్వతీదేవి విద్య, సంగీతం, కళలు, జ్ఞానానికి దేవతగా పూజించబడుతుంది. అందుకే విద్యార్థులు చదువు మొదలు పెట్టినప్పుడు కళాకారులు తమ కళను ప్రారంభించే ముందు సరస్వతీదేవిని ప్రార్థిస్తారు. ఆమె కృప ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. శుభ్రంగా, వినయంగా మనిషిలో జ్ఞానం వెలుగుతూ ఉంటుంది. శుభ్రంగా, వినయంతో వెలిగే జ్ఞానమే మనిషికి అసలైన జ్ఞానం. ఇది మానవుల నమ్మకం. నిజమైన విద్య మనకు జ్ఞానం మాత్రమే కాదు, మనకు మంచి ప్రవర్తనను కూడా నేర్పుతుంది. ఈ సరస్వతీదేవి ఆరాధన. ఈరోజు శుక్రవారం, వసంత పంచమి. వసంత పంచమి రోజున ప్రతి ఇంటిలో విద్యార్థులకు శుభ్రంగా తలస్నానాలు చేయించిన తరువాత సరస్వతీదేవి ప్రార్థన చేయించండి. స్కూళ్ళకు వెళుతూ ఉంటారు. సాయంత్రం అయినా సరే దేవాలయాలకు తీసుకువెళ్ళి పిల్లలను, సరస్వతీదేవి దేవాలయాలు ఉంటాయి, అక్కడ చక్కగా అర్చన చేయించుకోండి. ఆ తల్లి అనుగ్రహం తప్పక ఉండాలి. శ్రీ సరస్వతీదేవిని పూజించిన వారికి ఎప్పుడూ విద్యలో విజయం లభిస్తూనే ఉంటుంది. ఆమె అనుగ్రహం కావాలంటే సరస్వతీదేవిని ఆరాధించాలి. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి విద్యార్థికి ఈ వీడియోను షేర్ చేయండి. సరస్వతీదేవి యొక్క శ్లోకాలు ఉంటాయి. ఈరోజు గుడులకు, దేవాలయాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఇంటిలోనైనా సరే సరస్వతీదేవి యొక్క ప్రార్థనను విద్యార్థుల చేత
చేయించండి. మీరు చేయండి. ఎందుకంటే మనం జీవించినంత వరకు మనకు జ్ఞానం అవసరమే కదా మరి.